రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ పురపాలక సంఘాలు కానీ శాఖలు కానీ ఏవైతే ఉన్నాయో ఆ పట్టణాలలో అంతటా 100 రోజుల ఒక ప్రణాళిక తీసుకొని అంటే పూర్తి స్థాయిలో మరి డెవలప్ చేసుకోవాలి, బాధలు లేకుండా ఉండాలి ఆ పట్టణాలలో అని చెప్పేసి మరి ఒక పిలుపునిచ్చినారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి దానికి అనుగుణంగా మనం ఈరోజు ఇక్కడ చేసుకున్నాం. ఇప్పుడే ఆమన్గల్లో కూడా అది కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఎలా అయితే ర్యాలీ మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇక్కడి వరకు అదేవిధంగా ఆమన్గల్లో కూడా మనకు 2 మున్సిపాలిటీస్ ఈ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. మరి ఇక్కడ కూడా ముఖ్యంగా ఏంటిదనంటే మనం చూస్తూ ఉంటుంటాం, కారులో వెళ్తూ ఉంటాం, నీళ్లు తాగేసేసి బాటిల్స్ విసిరి బయట ఇస్తూ ఉంటుంటారు. ఇవన్నీ కూడా ఇక్కడ జంతువులు ముఖ్యంగా పశువులు ఉంటాయి, అవి వాటిని కొరికేసేసి వాటికి అనారోగ్యం వచ్చేసి చచ్చిపోయేటువంటి చాలా ప్రమాదాలు ఉన్నాయి. అట్లాంటివి ఈ ప్లాస్టిక్ను ఒక రోజు పూర్తిగా కేటాయించి ఈ 100 రోజులలో ఈ కల్వకుర్తి పట్టణంలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ లేకుండా ఈ ఖాళీ బాటిల్స్ పడేసిండ్రు. అందరం కూడా ఒక అవగాహన తెచ్చుకొని ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ను ఎక్కువ వాడకుండా వాడినా కూడా అవి ఎక్కడ పడేయాలి, ఏ ప్లేస్ లో పెట్టాలనో అక్కడనే పెట్టుకునే విధంగా ఉండాలి. రోడ్ల మీద విసిరేయడం అవన్నీ జరుగుతూ ఉంది. మరి మహమూద్ గారు మున్సిపల్ కమిషనర్ ఇక్కడ కల్వకుర్తి వారి ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇంతవరకు చెట్లు నాటేవాళ్ళం, మొక్కలు నాటేవాళ్ళం. ఇక్కడ కూడా మరి ఇంకా కూడా చాలా అవసరం ఉంది. ఎక్కడ అవకాశం ఉన్నా కూడా వన మహోత్సవం అని చెప్పేసి ఒక రోజు పెట్టుకుంటారు. మరి ప్రణాళికలో మరి ఈ పట్టణ ప్రణాళికలో తప్పనిసరిగా ఒక రోజు దానికి కేటాయించి మరి పూర్తిగా మరి వన మహోత్సవం మొక్కలను నాటే కార్యక్రమాన్ని కూడా పెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా రోడ్లు శుభ్రంగా ఉండడానికి కోసానికి ఇక్కడ సీసీ రోడ్లు వేసిండ్రు, అక్కడక్కడ ఇంకా అవసరం ఉంది. 50 కోట్ల పైన మనం వెచ్చించి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్ని రోడ్స్ వేసినా కూడా ఇంకా అవసరం ఉంది. మరి వాటన్నిటికీ కూడా ఒక రోజు అది కూడా క్లీన్ చేసుకోవడం. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా మరి ఎక్కడెక్కడ మట్టి కానీ లేకపోతే చెత్త పడి లేకపోతే ఈ ప్లాస్టిక్ పడేసి అందులో అంతా జామ్ అయిపోయి ఉండడం అవన్నీ ఉన్నాయి. మరి మున్సిపల్ సిబ్బంది కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా అందరం కూడా కలిసి మరి ఇవి క్లీన్ చేసుకునేది ఒక రోజు పూర్తిగా దానికి కేటాయించి, ఒక రోజు కాకపోతే 2 రోజులైనా కూడా కేటాయించి ఈ మున్సిపాలిటీలో పూర్తిగా క్లీనింగ్ అంటే ఈ డ్రైనేజ్లను కూడా అన్నింటినీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.